హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ ఏంటంటే రిపేర్ కోసం అయితే వచ్చింది నా దగ్గరికి. చూడండి డ్రాప్స్ ఎంత పెద్దగా వచ్చాయో, అసలు వేసుకోనికి అస్సలు బాగాలేవని చెప్పేసి తీసుకొచ్చారనమాట. ఆ డ్రాప్స్ మధ్యలో నేనైతే ఇలా చిన్న బో లాగా కుట్టేసి వాటి మధ్యలో అయితే పెట్టేశాను అనమాట. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. దీన్ని ఎలా చేశాను అంటే, ఫస్ట్ అయితే మనము స్క్వేర్ పీస్ లాగా ఒక టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని మధ్యలోకి ఇలా అన్ని కుచ్చుల్లాగా ఇట్లా మన దగ్గరికి మర్చుకొని నేను దారంతో అయితే ఇలా ముడి వేస్తున్నాను. చూడండి ముడి వేసాక, ముడి ఎలా వేయాలి అంటే మనం పువ్వులు అల్లడానికి వేస్తాం కదా మలక, అలా అయితే వేయాలి. అట్లా అయితేనే గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. పోట్లీ బటన్స్ కి కూడా ఇలా వేయాలి. ఓకే, ఇలా అయితే అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా టూ స్క్వేర్ పీసెస్ అయితే ఇలా కుచ్చులుగా సేమ్ దగ్గరికి అయితే అనుకొని ఒక 2-3 రౌండ్స్ అయితే ఇలా తిప్పాలి. దాని చుట్టూ తిప్పేసి ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా అయితే మలక రానివ్వాలి. ఓకేనా, ఇలా అయితే మలక రానివ్వాలి. మలక వచ్చిందంటే గట్టిగా పట్టుకుంటాను. ఒక 2-3 టైమ్స్ అయితే అలా వేసుకున్నాక రెడీ అయిపోతుంది. ఈ బో అనేది 4 సైడ్స్ కూడా కుట్టు వేసుకొని తిరగల తీసి చేయాలి. బట్ ఏంటంటే ఇది కుట్టు పోయేదైతే కాదు. మళ్ళీ ప్లస్ నేను చేయి లోపల కుట్టు వేస్తాను కదా, ఆ డ్రాప్ కి చుట్టూ కూడా లోపల క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. మనం డ్రెస్ కైనా బ్లౌజ్లకైనా బో అనేది పైన పెడతాం కాబట్టి తిరగలైతే తీసుకోవాలి. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ బో తిరగల తీయకపోయినా పర్లేదు అని అనిపించి నేను ఇలా ఫాస్ట్ గానైతే చేసేసాను అనమాట. చూడండి ఇలా ఇటు 3 అటు 6 అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ డ్రాప్స్ చూడండి ఎంత పెద్దగా వచ్చాయో, అన్ని ఈవెన్ గా కూడా లేవు మళ్ళీ. ఓకే, దీని లోపల ఎలాగ కుట్టేద్దాము అంటే అసలు వేనికి రాదండి. ఖచ్చితంగా కుట్టయితే విప్పుకోవాలి. విప్పుకుంటేనే ఫ్రీగా అనేది మనకు ఆ బో లోపల పెట్టి మంచిగా చుట్టైతే కుట్టివేయచ్చు. అటు ఇటు జరిగితే నీట్ గా కనిపించదు. దాని మిడ్ పాయింట్ అనేది డ్రాప్ మిడిల్ లో ఉంటేనే మంచిగా కనిపిస్తుంది కదా. సో డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి, అట్లయితేనే తొందరగా ఊడిపోకుండా గట్టిగా ఉంటది కదా. ఎక్స్ట్రాస్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇంతే, ఇక ఈ డ్రాప్ అయితే ఫిల్ అయిపోయింది. చూడండి కొంచెం కనిపిస్తుంది కదా అంటే పర్లేదు, దాంతో కూడా లుక్ వస్తుంది. ఇలాగే అన్ని కూడా అట్లా అమర్చుకొని కుట్టు అయితే వేసేసుకోండి. అంతే, ఇక ఈ బో అయితే దాని కింద పెట్టేసి చుట్టూరా కుట్టు పెట్టేస్తే అయిపోతుంది. చూడండి మిడిల్లో అయితే పెట్టండి, ఎగ్జాక్ట్ మిడిల్లో పెట్టేసి ఇలా చుట్టూరా కుట్టు అయితే పెట్టుకోండి. మంచిగా సర్దుకొని కుట్టు అయితే పెట్టండి. షార్ట్ వీడియోలో అర్థం కాకపోతే లాంగ్ వీడియోలో వెళ్ళి చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వీడియో సైజ్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో లాంగ్ వీడియోలో అయితే మంచిగా అర్థమవుతుంది. నా ఐడియా కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నా వీడియోలు అనేవి వెంటనే మీకైతే వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.